అయితే ఈరోజు ఇప్పుడు మనకు ఇన్ని విషయాలన్నీ చెప్పారు నారాయణ గారు కానీ అన్నీ కూడా. వీటికి తోడు ఒక మంచి వ్యక్తి బీదా మస్తానరావు గారు. కరోనా టైంలో ఆనందయ్య గారి మందు అయితే కానీ, మరియు ఆక్సిజన్ కొరత అయితే చైనా నుంచి ఒక కంటైనర్ ఆక్సిజన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులకి ఇవ్వడం కానీ, అంటే మన ఎమ్మెల్యే గారి మంచితనానికి తోడు ఇంకా మంచితనం తోడైంది. ఈరోజు డబల్ వర్క్ జరుగుతుంది అనమాట ఇక్కడ. తర్వాత రామలక్ష్మణ్ నారాయణ చెప్తున్నాను, రామలక్ష్మణ్ లాగా పని జరిగేదానికి, కావలి త్వరగా అభివృద్ధి జరిగేదానికి కూడా ఎంతో కృషి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత ఈ మధ్య మన ప్రతాప్ రెడ్డి గారు మస్తానరావు గారు కలిసినప్పుడు కూడా మేము ఒకటి అడిగాం, లెటర్ పెట్టి ఈ కావలి పట్టణంలో అందరికీ కూడా, మరి చుట్టుపక్కల గ్రామాలు కానీ, ఉదయగిరి నియోజకవర్గం వాళ్ళకి కానీ ఎవరైనా రైలు ప్రయాణం చేయాలంటే అన్ని మెట్లెక్కి చాలతో ఇప్పుడు ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ జరిగిన తర్వాత ఇంత దూరం నడవాలన్నా కానీ మెట్లెక్కాలని కష్టంగా ఉంది. కాబట్టి ఆ విషయంలో ఎక్కువ మన ప్రతాప్ రెడ్డి గారు మరి బీదా మస్తానరావు గారు చొరవ చూపించి దాని ముందు స్పీడ్గా ఉన్నారు. మీ ఎలక్షన్ లోపలే మీరు దాన్ని చేయాలని కూడా మేము కోరడం జరిగింది. కాబట్టి మనకు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, బీదా మస్తానరావు గారు, ప్రతాప్ రెడ్డి గారు. మంచితనానికి ఇంకా మంచితనం తోడవుతుంది. ఇంకా కావలి పట్టణం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని నమ్మకం మా అందరికీ కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ 2024 మీ అందరి మంచి హృదయంతో వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.